దీపావళి పండుగప్పుడు మా చిన్నప్పటి నుంచి చూస్తుండేవాళ్ళం. మనమంతా బాణాసంచా కాల్చేస్తాం. కాల్చేసిన తర్వాత కొంతమంది పిల్లలు అదంతా ఎతుక్కుంటూ వస్తారు, ఆ పేపర్లు అవన్నీ. మనం సేంటపాకాయ ఇసురుతూ ఉంటాం. 10 ఇసిరినప్పుడు అందులో 3-4 పేలవు, మనం వదిలేస్తాం. అట్లాంటి ఆ పిల్లలు పట్టుకుపోతారు. లక్ష్మీ అవుట్లో అక్కడ పెట్టేసి వస్తాం. మనం పేలిపోయింది అనుకుంటాం, ఇక్కడ చెవులు మూసేసుకుని అది పేలకుండా ఒక్కోసారి ఆగిపోతుంది. అట్లాంటి వాళ్ళు ఎత్తుకుపోతూ ఉంటారు అనమాట. చిచ్చుబుడ్లు ఇట్లాంటి మనం 10 గాలిస్తే 2 అక్కడ మిస్ అవుతుంది. అట్లాంటి తీసుకెళ్ళి వాళ్ళు కాల్చుకుంటుంటారు. ఇది మనం చిన్నపిల్లలు అప్పటి నుంచి చూస్తూ ఉంటాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉక్రెయిన్ది రష్యా విషయంలో అయింది. రష్యా కొట్టిన దెబ్బలతో సర్వనాశనమైనటువంటి ఉక్రెయిన్కి ఇవ్వబడినటువంటి నాటో, యూరప్ దేశాల ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటి శకలాల మధ్యన వెతుక్కుంటోంది ఉక్రెయిన్. ఇప్పుడు ఎందుకయ్యా అంటే ఆయుధాలు తగ్గిపోయినాయి, రష్యా దాడి ముమ్మరమవుతోంది. కొత్త ఆయుధాలకి ఇప్పుడు $60 బిలియన్ సాయం అమెరికా ఇప్పుడే ప్రకటించింది. బట్ అవన్నీ ఆ డబ్బుల్ని ఈ ఆయుధ తయారీ కంపెనీలకు ఇచ్చి తయారు చేయించుకున్న దశల వారీగానే వస్తే ఒకే రోజు ఆకాశం నుంచి ఊడిపడవు. ఈలోపు రష్యాని ఎదుర్కోవాలి, తట్టుకోవాలి. దానికి కాను ఏవైతే అది డిస్ట్రాయ్ చేసిన చోట్ల ఏవైతే పైన దెబ్బతిని ఉంటాయో వాటిని తీసుకొచ్చి రిపేర్ చేయించుకునేటటువంటి కార్యక్రమం చేస్తోంది. తద్వారా దెబ్బతిన్నటువంటి ఆయుధాల వాడకానికి సిద్ధపడుతుంది. ఉక్రెయినియన్ ఇంజనీర్స్ ఆర్ ఇంప్రవైజింగ్ అండ్ రిపేరింగ్ సివియర్లీ డ్యామేజ్డ్ ఆర్టిలరీ టు సెండ్ దెమ్ బ్యాక్ టు ద ఫ్రంట్ లైన్స్. The damaged weapons, which are sometimes beyond recognition, are being brought to life amid shortage in weapons. Aid from the West. ఇది మొత్తం ఆయుధాలు వచ్చేదాకా కూడా ఈ అడుగు పొడుగు పాడైపోయి ఫెయిల్ అయినటువంటి వాటిని రిపేర్ చేసేటువంటి పని వాళ్ళ ఇంజనీర్లు చేస్తున్నారు.